2026-27 ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్పై కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద గత పాలకుల అసమర్థ పాలనలో గాడి తప్పిన రాష్ట్ర వ్యవస్థను మళ్లీ పురోగతి దిశగా తీసుకువెళ్లడానికి పెట్టిన బడ్జెట్. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ, భవిష్యత్తుకు ఒక బ్లూ ప్రింట్ లాగా మన బడ్జెట్ ఈరోజు ముందుకు తీసుకువెళ్తున్నాం. కోట్లాది మంది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి నిబద్ధతగా, కమిట్మెంట్తో రూపొందించిన బడ్జెట్. ప్రజల ఆశలకు, ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ను కూటమి ప్రభుత్వం రిలీజ్ చేసింది. బడుగు బలహీన వర్గాల అభివృద్ధే లక్ష్యంగా ఈరోజు రాష్ట్ర ప్రగతిని ముందుకు తీసుకువెళ్తున్న ముఖ్యమైన అన్ని రంగాలకి ప్రాధాన్యత ఇస్తూ ఈ బడ్జెట్ని రూపొందించడం జరిగింది. వ్యవసాయం, పారిశ్రామిక, సాగునీటి, విద్య, వైద్యం, టూరిజం, పంచాయతీరాజ్, మహిళా సంక్షేమం ఇలా అనేక రంగాలను బలోపేతం చేసే విధంగా ఈ బడ్జెట్ని రూపొందించారు. అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా దాదాపు 3,32,205 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన గౌరవ ముఖ్యమంత్రి గారిని మరియు గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారిని మా ప్రజలందరి తరపు నుండి కూడా ఈరోజు అభినందిస్తున్నాం. రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా ఎన్నడూ లేని విధంగా సుమారు మూలధన వ్యయానికి 53,915 కోట్లు కేటాయించడం అనేది నిజంగా అభినందనీయం, ఒక సాహసోపేతమైన నిర్ణయం. ఈరోజు రైతే రాజు అని కబుర్లు చెప్పిన గత పాలకులలా కాదు, ఆ రైతును నిజంగా రాజుగా చేయడానికి వ్యవసాయ రంగానికి, వ్యవసాయ అనుబంధ రంగాలకు దాదాపు 13,598 కోట్లు కేటాయించడం బట్టి ఈరోజు రైతుల పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని ప్రతి ఒక్క వ్యక్తికి అర్థమయ్యేలా ఈ బడ్జెట్ ఈరోజు మీ అందరికీ అర్థమవుతుంది. ఇక సాగునీటి ప్రాజెక్టులను, రైతుకు కావలసినది సాగునీరు. గత 5 సంవత్సరాల్లో ఎటువంటి మేజర్ ప్రాజెక్టులు కానీ ₹1 కూడా ఖర్చు పెట్టకుండా తారీఖులను మారుస్తూ 5 సంవత్సరాలు ప్రజలను మభ్యపెట్టిన ఆనాటి ప్రభుత్వానికి ఈరోజు రైతుని రాజుగా చేయడానికి, ఆ రైతుకు కావలసిన అన్ని రకాల అవసరాల మీద ఖర్చు పెడుతూ రైతును నిజంగా రారాజు చేసే దిశగా తీసుకెళ్తున్న ఈ ప్రభుత్వం తాలూకా చిత్తశుద్ధికి ఈరోజు ఈ బడ్జెట్ అద్దం పడుతుంది. ముఖ్యంగా మేజర్ ప్రాజెక్టులతో పాటు మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద కూడా ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి, ఇరిగేషన్ రంగానికి బడ్జెట్లో ఇచ్చిన శాతం ప్రజలందరికీ కూడా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ప్రజలందరికీ అర్థమవుతుందండి.